प्यारे छात्र, शुभोदय। हम आज इस वीडियो में राजा बदल गया पाठ के दूसरा भाग देखेंगे। पहले भाग में राजेश नामक एक लड़का जंगल के रास्ते में जा रहे थे। उसको एक सोने का सिक्का मिला था। उसको उस सिक्का को उन्होंने अपने पास नहीं रख दिया और उन्होंने एक साधु महाराज को दिए थे। तब साधु महाराज ने कहा कि किसी गरीब को देने को वह उपदेश दिए थे। तब उन्होंने आगे बढ़ते समय एक सेना को देखा था और उस बाद में क्या हुआ हम देख लेंगे। इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि ज़रूर कोई बात रही होगी। इंत पेद्द सैन्याన్ని చూసి రాజేషు ఆలోచించాడు, తప్పకుండా ఏదో ముఖ్య విషయము ఉండి ఉంటుంది। जो राजा अपने सेना लिए जा रही हैं, ఏదైతే రాజా తన యొక్క సైన్యాన్ని తీసుకొని పోతున్నాడంటే ఏదో విషయం ఉందని చెప్పేసి ఆ పిల్లవాడు ఆలోచించాడు। उसने एक सैनिक से पूछा, ఆ పిల్లవాడు అతడు ఒక సైనికుణ్ణి అడిగాడు। पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? సోదరా అన్న, आपके రాజా మీ యొక్క రాజు ఇతనీ బడీ సేనా లియే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని కహా జా రహే హై, ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించాడు రాజేష్ ఒక సైనికుణ్ణి। అప్పుడు అతను సమాధానం చెప్పినాడు, ఏ హమారే రాజా शूर सिंह है जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रही हैं। उसने जवाब दिया। ఏమన్నాడు సైనికుడు అంటే, ఇది ఏ హమారే రాజా శూర్ సింహ్ హై, ఇతడు వీరు మా యొక్క రాజు అయినటువంటి శూరసింహుడు। జో ఎవరైతే పడోసీ దేశ్ పర్ పొరుగు దేశం పైన ఆక్రమించి ఉసే దానిని లూట్నే జా రహీ హై దోచుకోవడానికి వెళ్తున్నాడు అని ఆ సైనికుడు జవాబు ఇచ్చాడు। మనతో రాజా का नाम शूर सिंह है, वह दूसरे देश को लूटने जा रही है। అతడు ఇతర దేశాన్ని దోచుకోవడం కోసము వెళ్తూ ఉన్నాడు। రాజేష్ రాజాకే పాస్ గయా, వెంటనే ఏం చేశాడు రాజేష్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు। పాస్ గయా, రాజేష్నే రాజాకే పాస్ గయా, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు। సోనే కా సిక్కా ఉనికి ఓర్ బడాతే హుయే కహా, ఆ బంగారపు నాణ్యాన్ని ఉనికి ఓర్ అతని వైపు బడాతే హుయే చాచుతూ తన యొక్క చెవిని అటు అతని వైపు చాపుతూ అన్నాడు, లీజియే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే, తీసుకోండి మహారాజా, తమరు దీనిని ఉంచుకోండి అన్నాడు। లీజియే మహారాజ్, తీసుకోండి మహారాజా, ఆప్ తమరు ఇసే దేన్ని సిక్కాని బంగారపు నాణ్యాన్ని, రఖ్ లీజియే ఉంచుకోండి అని అన్నాడు। అప్పుడు రాజు అన్నాడు, బేటా ముझे క్యూం దేనా చాతే హో, బిడ్డ కుమారా ముझे క్యూం దేనా చాతే హో, నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని రాజానే ఆశ్చర్యకే సాత్ పూచా। రాజుగారు చాలా ఆశ్చర్యంతో రాజేష్ని అడిగాడు, పూచా। అప్పుడు महाराज एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। రాజేష్ కరుణ్ స్వర్ మే బోలా, చాలా దయనీయమైనటువంటి జాలి పుట్టించేటువంటి స్వరంతో ఆ పిల్లవాడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా ఏక్ సాధునే కహా థా, ఒక సాధువు గారు చెప్పి ఉన్నారు, జో ఎవరైతే సబ్సే అందరికంటే గరీబ్ పేదవాడు దిఖే కనిపిస్తే ఉసే అతనికి యహ సిక్కా దే దేనా, ఈ నాణ్యాన్ని ఇవ్వుము అని చెప్పేసి సాధువు చెప్పాడనే విషయాన్ని రాజుగారికి రాజేష్ చాలా జాలి పుట్టించేటువంటి స్వరంతో చెప్పాడు। మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగ్తా హూ, రాజా క్రోధ్ మే బోలా, నేను రాజుని, మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగ్తా హూ, నేను నీకు పేదవాళ్ళకి కనిపిస్తున్నానా అని
రాజా క్రోధ్ మే బోలా, రాజుగారు చాలా కోపంగా అంటాడు. అప్పుడు మహారాజ్, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? ఇప్పుడు ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడు. మహారాజా, యది ఒకవేళ ఆప్ తమరు అమీర్ హోతేతో ధనవంతులైనట్లయితే, దూసరే దేశ్కో వేరే దేశాన్ని, రెండవ దేశాన్ని, లూట్నేకే లియే దోచుకోవడం కొరకు, ఇతనీ బడీ సేనా లేకర్ ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని క్యం జాతే ఎందుకు వెళ్తారు అని ఆ పిల్లవాడు మహారాజుని ప్రశ్నిస్తాడు. మీరు పేదవారు కాకపోతే ధనవంతులైనట్లయితే ఇతర దేశాన్ని దోచుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నట్లుగా ఆ పిల్లవాడు రాజుగారిని, శూరసింహుని ప్రశ్నించడం జరుగుతుంది. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. రాజేష్ చెప్పినటువంటి మాటలు ఏతున్నాయో, అన్న మాటలు ఏతున్నాయో రాజాకి సమజ్ మే ఆ గయి, రాజుగారికి తెలివిలోకి వచ్చాయి, తెలిసి వచ్చింది. ఉన్హే అప్ని గల్తీ కా అహసాస్ హువా. ఉన్హే అతనికి, వారికి, అప్ని తమ యొక్క గల్తీ పొరపాటు, తప్పు, అహసాస్ హుయి సాక్షాత్కరించింది. ఆ పిల్లవాడు అన్న మాటలతోటి ఆయన చేసినటువంటి తప్పు ఏమిటో తన కళ్ళకెదురుగా కనిపించినట్లుగా అయిపోయింది. అహసాస్ హుయి అంటే సాక్షాత్కరించింది. రాజేష్కి ప్రశంసా కర్తే హుయే, రాజేష్కో ప్రశంసా కర్తే హుయే, రాజేష్ని ప్రశంసిస్తూ పొగుడుతూ, ఉన్హోనే సేనాకో వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా. వెంటనే వారు సేనాకో వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా, సైన్యాన్ని తిరిగి వెనక్కి వచ్చేయమని చెప్పేసి ఆదేశ్ దియా, ఆజ్ఞాపించడము జరిగింది. ఉస్ దిన్ సే ఆ రోజు నుంచి రాజానే అప్ని సంపత్తి జనతాకి సేవా మే ఖర్చు కర్నా ఆరంభ కర్ దియా. ఉస్ దిన్ సే ఆ రోజు నుంచి రాజానే, రాజుగారు, అప్ని సంపత్తి తన యొక్క సంపదను జనతాకి సేవా మే ప్రజల యొక్క సేవలో ఖర్చు కర్నా ఆరంభ కర్ దియా, ఖర్చు చేయడము ప్రారంభము చేశాడు. మనతో इसके इस पार्ट में पहले राजा दूसरे देश को लूटने जा रहे थे. అతడు వేరే దేశాన్ని దోచుకోవడానికి పోయేటువంటి వ్యక్తి, और दूसरों को परोपकार करने की बुद्धि उनकी बुद्धि में ऐसा బుద్ధి మే బదల్ గయా హై. దోచుకున్నటువంటి బుద్ధి నుంచి అతను ఇతరులకు సేవ చేయాలనే బుద్ధిని మార్చుకోగలిగాడు. ఇగో ఈ రకంగా అంటే రాజేష్ చేసినటువంటి పని వల్ల, మాటల వల్ల అతను రాజుగారు పూర్తిగా మారిపోయాడు. దీని యొక్క అర్థం మళ్ళీ ఒకసారి చూద్దాం. తెలుగు అర్థాలు, ప్రశ్నలు చూద్దాం. పూఛా అడిగాను, ఆప్కే తమ యొక్క, లియే తీసుకొని, పడోసి పొరుగు, ఆక్రమణ లూట్నే దోచుకొనుట, కే పాస్ దగ్గరకు, ఉన్కి వారి, ఓర్ వైపు, బఢాతే చాచుతూ లేదా చాపుతూ, లీజియే తీసుకోండి, ముఝే నాకు, సబ్సే అందరికంటే, కరుణ్ దయ లేదా జాలి పుట్టించునట్టి, బోలా చెప్పెను, క్రోధ్ కోపము, యది ఒకవేళ, అమీర్ ధనవంతుడు, సమజ్ తెలివి అభిప్రాయము, ఉన్హే వారికి, గల్తీ పొరపాటు తప్పు. అహసాస్ సాక్షాత్కరించు, ప్రశంస పొగడ్త, వాపస్ తిరిగి, లౌట్నే తిరిగి వెనక్కు చేరుట, ఆదేశ్ ఆజ్ఞ, సంపత్తి సంపద, జనతా ప్రజలు, సేవ ఖర్చు ప్రారంభము. और यहाँ की प्रश्न भी देखेंगे. राजा का नाम क्या है? राजा का नाम शूरसिंह है. राजा कहाँ जा रहे हैं? राजा पड़ोसी राज्य आक्रमण करके लूटने जा रहे हैं. राजा किसके साथ जा रहे हैं? రాజుగారు ఎవరితో వెళ్తున్నాడు? రాజా बड़ी सेना के साथ जा रहे हैं. राजा ने राजा को क्या दिया? राजेश ने राजे को क्या दिया? राजेश राजु के ఏమిచ్చాడు? राजेश ने राजा को सोने का सिक्का दिया. राजेश ने राजा को सिक्का क्यों दिया? राजेश ने राजा को सिक्का क्यों दिया कि
राजा दूसरे देश को लूटने जा रही हैं, तब वह समझा कि राजा भी एक गरीब है, इसलिए राजेश ने राजा को सिक्का दिया। राजा को क्रोध क्यों आया? राजगार की कोपम ఎందుకు వచ్చింది? राजेश ने राजा पूछने पर राजेश ने जवाब दिया कि किसी गरीब दे देने को साधु बताया था, इसलिए राजा को गरीब समझकर उन्होंने दिया। तब गरीब बात सुनकर राजा को क्रोध आया था। राजा कैसे बदल गया? राजा राजेश की बातों से बदल गया। రాజా और రాజేష్ के వ్యవహార్ में क्या भेद है? రాజుగారు అలాగే రాజేష్ యొక్క వ్యవహారం మధ్య ఎటువంటి భేదం ఉంది? राजा उतना राजा होने पर भी, अमीर होने पर भी दूसरे देश को लूटने जा रही है। राजेश एक छोटा सा लड़का है, उसको एक अमूल्य वस्तु सोने का सिक्का मिला है, फिर भी वह उस सिक्का को नहीं अपने पास नहीं रख सका है और उसे गरीब को देने को सोचा था। तो इतना भेद है राजा और राजेश के बीच में। राजा राजेश में कौन अच्छा है, सच्चा है? రాజేషు అలాగే రాజుగారి మధ్య రాజుగారులలో ఎవరు నిజమైనటువంటి వాళ్ళు, సత్యమైనటువంటి వాళ్ళు? ఎవరు? రాజా और राजेश में राजेश सच्चा लड़का है। क्यों? ఎందుకు అంటే राजेश को सोने का सिक्का मिलने पर भी वह अपने पास नहीं रखा और वह पहले साधु को देने के तैयार हो गई और बाद में साधु बोलने पर राजा को भी दिया है, लेकिन उसके पास नहीं रख सका है, इसलिए वह तो सच्चा लड़का है। इस पाठ में तुम्हें कौन सा पात्र अच्छा लगा है? ఈ పాఠంలో నీకు ఏ పాత్ర మంచిగా అనిపించింది? క్यों? इस पाठ में मुझे, అది మీ ఇష్టం వచ్చిన రాయొచ్చు, मुझे राजेश भी अच्छा लगा है और साधु भी अच्छा लगा है। क्यों? ఎందుకు అంటే साधु भी उस सिक्का को अपने पास नहीं रख सका, उन्होंने भी गरीब को उपकार करने में दे दिया था। उसी प्रकार राजेश भी उस सोने का सिक्का अमूल्य वस्तु को अपने पास नहीं रखा, दूसरों को देने के तैयार हो गया, इसलिए दो पात्र मुझे अच्छा लगा है। ओके, धन्यवाद।